సార్లు కలిసాం సార్. మీరు కూడా మరి మా తరఫున అనేక సార్లు అనేక సందర్భాలు అనేక రకాలుగా కూడా కష్టపడడం. సమగ్ర శిక్షలో విద్యాశాఖలో భాగంగా పనిచేస్తూ ఉన్నాం. మరి మా సమగ్ర శిక్షా విభాగంలో సుమారు ఈ ఉద్యోగులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి 60% రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు ఇస్తా ఉన్నారు. మరి మా కుటుంబాన్ని కూడా పోషించుకున్నటువంటి దీన స్థితుల్లో మేము పనిచేస్తానికి వచ్చి మాకు సంఘీభావం తెలిపడం జరిగింది. మరి అప్పుడు వరంగల్ సభలో వరంగల్ దీక్షా స్థలంలో మా తోటి ఉద్యోగం 100 రోజుల్లో మీకు అధికారంలోకి వస్తున్నాం. వచ్చిన 100 రోజుల లోపల మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. మీ నాయకులందరినీ సచివాలయం పిలిపించుకొని దర్బారుగా కూర్చోబెట్టి చాలా గడిచిపోయింది. ఇప్పటిదాకా మరి మాకు మా సమస్యలు మరి 60% మన కేంద్ర ప్రభుత్వమే వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద ఎక్కువ బర్డెన్గా పడాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా మా సమగ్ర శిక్ష ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినప్పుడు అప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు తలుచుకుంటే అంటే ఒకవేళ వాళ్ళు చేయాలనుకుంటే చేసుకోవచ్చు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వాళ్ళు ప్రపోజల్స్ పంపిస్తే మేము ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా బీజేపీ ప్రభుత్వము స్మృతి ఇరానీ గారు మాకు తెలియజేయడం జరిగింది. మరి ఆ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం సార్. మరి ఇప్పుడు పిఏబీ ఉంటుంది మాకు ఫిబ్రవరిలో ప్లానింగ్ అప్రూవల్ బోర్డు అని చెప్పేసి దాంట్లోనే మా జీతాల ఇప్పుడు అంటే ఏడాదికి ఎంత బడ్జెట్ అనేది అవసరం అని చెప్పేసి మన డాక్టర్ కొండ ఆశీన సార్ గారిని కోరుతున్నాం. సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరూ ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి గత 15 సంవత్సరాల నుంచి వృత్తి చాకరీ చేస్తున్నటువంటి ఈ బిడ్డలను పట్టించుకోకపోతే ఖచ్చితంగా వచ్చి మీకు సపోర్ట్ చేయడమే కాదు, వారు తలుచుకుంటే వారు వివాదాస్పదులు గారు ఏ పార్టీలో ఉన్నా గౌరవంగా ఇప్పుడు కూడా ఒక శృతి లాంగ్వేజ్ మాట్లాడిన ఏకైక వ్యక్తి మా గణపాల్ ఉన్నారు. వారు తలుచుకుంటే సీఎం ఏ విధంగా మెప్పించి ఖచ్చితంగా రేవంత్ రెడ్డితో మాట్లాడతారు. అది మనకున్నటువంటి ఆశ. అందుకోసం చెప్తున్నాం. వాళ్ళు నిన్న రోడెక్కి ఇక్కడ మానవహారం చేశారు. మరి రకరకాలుగా వీళ్ళు చేస్తున్నారు. మామూలు కాదు. కేవలం కోరేదండి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము లెక్చర్లను కాంట్రాక్ట్ బేస్ ఉన్నటువంటి వాళ్ళందరినీ రెగ్యులేట్ చేయలేదా? మరి వీళ్ళేం పాలన చేశారు. వీళ్ళు పాఠశాలకు మండలానికి జిల్లా విద్యాశాఖలో వారంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే సాయంత్రం దాకా వీళ్ళకి పైలప్పు చేస్తున్నారు. ఏ అధికారి వచ్చినా వీళ్ళకు ప్రతి ఒక్క పని మీరే చేయాలి. రాని వస్తే రాని కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు పోనీ పోతే పోని డబ్బులు పోని ఏం పోని గెలిచి చేస్తారు. కాబట్టి గట్టిగా మేము పాల్గొంటుకుంటూ గౌరవనీయులు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కూడా మన గౌరవ ఎంపీ మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు కూడా మాకు ఇందిరా పార్క్ ధర్నాకు వచ్చి దృష్టి కూడా తీసుకుపోతా అని చెప్పేసి కూడా హామీ ఇచ్చి ఉన్నారు సార్. నిన్న కూడా మేము వచ్చి మన పార్టీ ఆఫీస్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారిని మీతో పాటు కలవడం జరిగింది. మరి ఇదే విధంగా అంటే అన్ని జిల్లాల్లో కూడా మరి ఈ దీక్షా స్థలాలకు మన బీజేపీ నాయకులు వెళ్లాల్సిందిగా మీరు కూడా కొంచెం ఒకసారి రాష్ట్ర శాఖతో మాట్లాడి సంఘీభావం తెలపాల్సిందిగా మీకు విన్నవిస్తున్నాను సార్. తర్వాత మాట్లాడాల్సిందిగా మరి మన ప్రియతమ నాయకుడు ధన్పాల్ సూర్యనారాయణ గారిని. గత 8 రోజుల నుండి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అవుతలేదు. ఏదైతే వారి డిమాండ్స్ ఉన్నాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హన్మకొండలో ఎలక్షన్ సమయంలోనే నువ్విచ్చిన మాటనే నువ్విచ్చిన హామీల గురించే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం కేసీఆర్ మిమ్మల్ని మోసం చేసినట్లు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తే హామీలు అమలు చేయాలా లేదా అంటే ఆయనకు పట్టిన గతి వీళ్ళందరూ కూడా పట్టిస్తారు.
భారతదేశ భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే సమగ్ర శిక్ష ఉద్యోగస్తులందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు, ప్రభుత్వం మాదే వస్తూ అవుతుంది, తప్పకుండా 100 రోజులలో మీ డిమాండ్స్ అన్ని కూడా నేను పూర్తి చేస్తా, సెక్రటరీని పిలిచి ఛాయ్ తాగే లోపల మీకు జియో ఇస్తా అని చెప్పి మరి సంవత్సరం అయిపోయింది. సంవత్సరం తర్వాత మీరు వీళ్ళకి ఇచ్చిన హామీలు అయితే మర్చిపోయినావు, సంబరాలు చేసుకుంటా ఉన్నాం. కోట్ల కొలది రూపాయలు ఖర్చు పెట్టి సంబరాలు చేస్తా ఉన్నారు. కోట్ల కొలది రూపాయలు ఖర్చు పెట్టి పేపర్ అడ్వర్టైజ్ ఇస్తా ఉన్నారు. వీరికి ఇచ్చే వేతనంలో 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో రాష్ట్ర ప్రభుత్వము సిఫారసు చేస్తే తప్పకుండా మేము మా వంతు మేము పాస్ చేయడానికి, మీ బిల్లు పాస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము అన్ని కూడా పక్కన పెడతా ఉంది. న్యాయంగా మీరు ఏదైతే కష్టపడతా ఉన్నారో దానికి సరి అయిన రిటర్న్స్ రావడం లేదు. అనేక మంది మధ్యతరగతి పేద కుటుంబంలో ఉన్న వీరికి కనీసం ఇంత కష్టపడితే మీరు ఇచ్చేది ఏంటిదో నిజంగా ఒక్కసారి మీ ప్రభుత్వం ఆలోచించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మీ డిమాండ్లలో అన్ని కూడా న్యాయబద్ధమైనవే, నీ నోటి ద్వారానే నువ్వు ఇస్తాన్నవే, తప్పకుండా సోమవారం నుంచి జరుగుతున్న అసెంబ్లీలో మీరిచ్చిన మెమోరాండం తప్పకుండా మేము 0 అవర్స్ లేవనెత్తి మీకు న్యాయం చేసే దిశగా మేము పోరాటం చేస్తామని. దయచేసి మీరందరూ కూడా ఎవరు అధైర్యపడద్దు. భారతీయ జనతా పార్టీ మీతో ఉంది. అవసరం అనుకుంటే భవిష్యత్తులో ప్రత్యక్షంగా మీరు చేస్తున్న పోరాటంలో మేము పాల్గొంటామని తెలియజేస్తాము. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారే కాదు, ఇప్పుడు మంత్రులుగా ఉన్న సీతక్క కానీ, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీరందరూ కూడా మాటిచ్చారు. మీరందరూ కూడా ఇప్పుడు ముఖ్యమైన మంత్రి పదవుల్లో ఉన్నారు. మీరైనా కానీ గత 8 రోజుల నుంచి మీరు చేస్తున్న సమ్మె దాని గురించి మీరు ఆలోచించి మీరు కూడా ముఖ్యమంత్రి గారికి సిఫారసు చేయాలని నేను మంత్రులకు కూడా కోరుతా ఉన్నాను. నేను కూడా యాజ్ ఎమ్మెల్యేగా మీ అందరి తరఫు నుండి ముఖ్యమంత్రి గారికి నేను ఒక లెటర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని కాపీ అసెంబ్లీలో మాట్లాడుతూ లెటర్ ఇచ్చి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో ఈ విషయం చర్చిస్తానని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అధ్యక్షుడు రాజు గారికి, ఇతర ముఖ్య నాయకులకు, కొండా అశోక గారికి, మా సోదరులందరికీ కూడా మీరు ఏదైతే ఈ సమ్మె చేస్తుందో అవన్నీ కూడా ప్రభుత్వం అంగీకరించాలని నేను మనస్ఫూర్తిగా మీకు మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. తర్వాత డిమాండ్ సాధించుకున్న తర్వాత కూడా భారతీయ జనతా పార్టీకి మీరు మర్చిపోతుందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే
ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అంటే పేద ప్రజల కోసం, మధ్యతరగతి ఉన్నతి కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అన్ని వర్గాల ప్రజలు, అన్ని రకాల ఉద్యోగస్తులు బాగుండాలి, అప్పుడే దేశం బాగుంటుందని ఒక సిద్ధాంతంతో పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ తప్పకుండా మీకు తోడుంటుందని మరొకసారి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, భారత్ మాతా కీ జై. మీ డిమాండ్ తీర్చకుంటే, ఎందుకంటే విద్యాశాఖ, ఎడ్యుకేషనల్ ఈ రేవంత్ రెడ్డికి మొదలుపెట్టది. అధికారులు ఎవరైనా ఏం భయపెట్టిస్తున్నారు? దయచేసి మీకు ఎటువంటి సమస్యలున్నా నా దృష్టికి తీసుకురావాలని మెంబర్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎవరైనా ఏంటి మీ ముఖ్యమంత్రి ఇచ్చిన డిమాండ్స్ మేము అడుగుతా ఉన్నారు. వీళ్ళు అధికారులు ఎవరు భయపెట్టిస్తారా? దమ్ముంటే ఈ టెంట్కి వచ్చి మాట్లాడండి. మీరేం మాట్లాడతారు అధికారులు వచ్చి నేను చెప్తా ఉన్నాను. ధన్యవాదాలు. ఫోన్ వస్తుంది. ధన్యవాదాలు. కానీ మా తరఫున రిక్వెస్ట్ చేసినందుకు మీ అందరికీ